హలో అండి. ఇవాళ సబ్జా గింజలు నానేసుకొని నేను అది అంటే మార్నింగ్ ఏసినాను. ఈవినింగ్‌కి మనం పెట్టేసుకోవచ్చు చెట్టు. అయితే ఇది నాకు ఇంతకుముందు చెట్టు ఉండేది మాకు. నేను షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇంక ఈ చెట్టు మా అక్క వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. తన దగ్గర ఉంటుంది కదా అని నేను ఆ చెట్టు తెచ్చుకోలేదు. చాలా పెద్ద చెట్టు తొట్టి నిండుగా పెరిగింది. అయితే ఇది తనని అడిగేసరికి నా దగ్గర లేదు, పోయింది మొత్తం చెట్టంతా పోయింది అనింది. ఇంకప్పుడు నేను మళ్ళీ ఎట్లా పెట్టాలా అన్నట్టుగా నేను అక్కడక్కడ వెతుకుతూ ఉన్నాను. కానీ నాకు థాట్ రాలేదు. ఇంట్లో మేము సబ్జా గింజలు వాడతాం గానీ, సబ్జా గింజలు వేయాలన్న థాట్ మాత్రం రాలేదు. తర్వాత ఒకరోజు ఇంక వెతుకుతున్నాను. ఇక ఇక్కడ మన నర్సరీలో దొరుకుతదేమో అని. అక్కడ కూడా లేకుండింది. తర్వాత ఒకరోజు సడెన్‌గా మేము సబ్జా ఎట్లాగో యూజ్ చేస్తూ ఉంటాము. మజ్జిగలో దాంట్లో మనము పుదీనా వాటర్ తాగినప్పుడు కూడా అందులో సబ్జా గింజలేసుకొని అట్లా తాగుతూ ఉంటాం కదా! అట్లా మిగిలిన గింజలు తీసుకొని నేను ఊరికే అట్లా ఏసినాను. ఒక 4, 5 డేస్‌కి మంచిగా మొలకలొచ్చేసినాయి. అదంతా ఇంతకుముందు కూడా వేసినాను. వేసిన తర్వాత నేనేం చేసినాను, కొంచెం చిన్నగున్నప్పుడే ఆ మొక్క తీసేసి చెట్టుగా పెట్టేసేసరికి అది మొత్తం వాలిపోయి సరిగ్గా రాలేదు. అట్‌లీస్ట్ ఈ హైట్ కన్నా రావాలి. మొక్క కొంచెం స్ట్రాంగ్ ఉన్నది తీసుకొని మనము చూసుకొని పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఇట్లాగా నేను తీసుకొని కొంచెం స్ట్రాంగ్ ఉన్నదే తీసుకొని కొంచెం హైట్ అయ్యే వరకు వెయిట్ చేసి పెట్టినాను. ఇది పెద్దగా మనకు మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆకు చెట్లు ఇది స్మెల్ మాత్రం ఆకు చాలా బాగుంటదిది. స్మెల్‌తో ఇష్టముండే నేను ఈ చెట్టు గురించి వెతికినాను. తర్వాత ఇదొచ్చేసి మనము షిరిడీలో కూడా పెడుతూ నేను ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ షిరిడీ వెళ్ళినప్పుడు అక్కడ బంచెలు ఇట్లా సైకిల్స్ పైన తీసుకెళ్ళి అక్కడ గుడిలో పెడతారు. దేవుడి దగ్గర సాయిబాబా దగ్గర పెడతారు అనేసి విన్నాను. చూసినాను కూడా అక్కడ. అయితే ఇది రుద్రజడ అని కూడా అంటారు. శివుడికి కూడా పెడతారు. మంచిది అన్నారు. ఇంకా నాకదైతే తెలీదు. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి. అయితే ఈ చెట్టు అట్లా ఉంటే మాత్రం నేను ఇంకొక 2 చెట్లు కూడా పెట్టుకుంటాను. ఇంక మిగిలినవన్నీ మా వాళ్ళందరికీ ఇస్తాను. ఇదొచ్చేసి నేను ఇండోర్‌గా పెడదాం అనుకుంటున్నాను ఈ పాట్. అదేమో పెద్దదేమో ఎంట్రన్స్ దగ్గర పెట్టేసుకొని ఇది ఇండోర్‌గా పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే స్మెల్ చాలా బావుంటది ఇది. మనం ఇంట్లో పెడితే అంటే నేను ఇట్లా మట్టిలో పెట్టయితే ఇంట్లో ఎప్పుడు పెట్టలేదు. ముక్కలు కట్ చేసుకొని వాటర్‌లో ఏసి ఒక గ్లాస్ వాటర్‌లో ఏసి పెట్టేదాన్ని. హ్మ్. బాగా స్మెల్ మనం జస్ట్ అక్కడ నడుస్తూ ఉంటే కూడా స్మెల్ అది చాలా బాగుండేదది. ఫ్యాన్ గాలికైనా సరే అది కదిలినప్పుడు కూడా ఆ స్మెల్ వచ్చేది. జస్ట్ మనం ఆకుని టచ్ చేస్తేనే ఎంతో మంచి స్మెల్ ఉంటదది. ఇదొచ్చేసి ఇంకా అంటే ఇట్లా చెట్టు ఇంట్లో పెడితే లక్ అన్నారు. నేనైతే అవన్నీ అయితే పెద్దగా అంతగా నమ్మను. ఏ చెట్టైనా నేను ఇంట్లో పెట్టేసుకుంటాను అంతే. ఇండోర్‌గా వస్తుందా రాదా అన్నదే చూస్తాను అంతే తప్ప, ఇది లక్, ఈ మొక్క లక్, ఆ మొక్క లక్ కాదు అన్నట్టుగా నేను అవి పెద్దగా పట్టించుకోను. ఇంక ఇదైతే దీనికి ఇండోర్‌గా రెడీ చేసుకున్నాను. అదేమో అవుట్‌డోర్‌గా డోర్ ఎంట్రన్స్ దగ్గర పెట్టాలనుకుంటున్నాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రము సబ్జా గింజలు ఎక్కడన్నా దొరుకుతాయి మనకి సూపర్ మార్కెట్స్‌లో. అవి తెచ్చుకొని మార్నింగ్ నానేసేసుకొని ఈవినింగ్‌కి మనం పెట్టుకుంటే ఈవినింగ్‌కి పెట్టేసేస్తాం. మొక్కలు నా నా వేసేయచ్చు గింజలు. ఒక 4, 5 డేస్ 1 వీక్‌లో మనకు అది వచ్చేస్తాయి. అది కొంచెం హైట్ అయిన తర్వాత తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. దీనికి మెడిసినల్ వాల్యూ కూడా చాలా ఉంటదంటారు. ఓకే అండి. థ్యాంక్ యూ.